వెల్కమ్ టు డే 3. ఈరోజు మన 5 ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రాస్ని, సెకండ్ వచ్చేసి పంచెస్, థర్డ్ వచ్చేసి జాగింగ్, ఫోర్త్ వచ్చేసి వాల్ పుష్, ఫిఫ్త్ వచ్చేసి సైడ్ ట్విస్ట్. సో ఈరోజు మనం వార్మ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వార్మ్ డైలీ లానే హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హెడ్ సైడ్ వే 1 అట్లా. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సైడ్ 1 2 3 4 5. గుడ్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? ఫస్ట్ క్లాక్ వైజ్ 5 టైమ్స్. స్టార్ట్. గుడ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. క్లాక్ వైజ్. రైట్. 1 2 స్లోగా, 3 ఫుల్గా జాయింట్ రిలీజ్ చేయండి, 4 5. రిలాక్స్. యాంటీ క్లాక్ వైజ్. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రిస్ట్ రొటేషన్. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకోండి, కంప్లీట్గా ఫింగర్స్ క్లోజ్ చేసుకుని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? 5 టైమ్స్. లెట్స్ స్టార్ట్. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి టో టచ్. ఓకేనా? ఎంత వీలైతే అంతవరకే మ్యాక్సిమం పుష్ చేయండి, అంతేగాని స్ట్రెయిన్ చేయకండి. ఓకే? స్టార్ట్. 5 టైమ్స్. 1 అప్ 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. ఫస్ట్ క్లాక్ వైజ్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ ఈచ్ లెగ్ 5 టైమ్స్. క్లాక్ వైజ్ 5, యాంటీ క్లాక్ వైజ్ 5. ఒక లెగ్ కంప్లీట్ అయినాకనే ఇంకో లెగ్కి షిఫ్ట్ అవ్వాలి. లెగ్ని కంప్లీట్ నీ వరకు పైకి లిఫ్ట్ చేసేసి టోస్ని కంప్లీట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పెట్టి రొటేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ లెఫ్ట్ లెగ్ అప్, కంప్లీట్ టోస్ డౌన్, రైట్, రొటేట్ అండ్ క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. రిలాక్స్. చేంజ్ ద లెగ్ అప్, క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2. బ్యాలెన్స్ చేసుకోండి, పర్లేదు పర్లేదు పర్లేదు, బ్యాలెన్స్ చేయండి, పర్లేదు. 3 పర్లేదు, నచ్చే పట్టుకోండి, పర్లేదు పర్లేదు, మీరు చేస్తూనే ఉండండి, మీ ఒక్కరు చేయండి, పర్లేదు. రైట్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇలా ఎప్పుడే అన్బ్యాలెన్స్ అయితే మీ పక్కన ఏమైనా సపోర్ట్ దొరికితే ఆ సపోర్ట్ కూడా పట్టుకోవచ్చండి ప్రాక్టీస్ అయ్యే వరకు. ఓకేనా? నో ప్రాబ్లం, మెల్లగా చేద్దాం. ఓకే? సో ఈరోజు మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ని అండి. క్రాస్ని అంటే ఏం లేదండి, ఇలా నీని మనం ఫస్ట్ డే అప్పర్ డైరెక్షన్లో లిఫ్ట్ చేసాం కదా, ఇవాళ థర్డ్ డే వచ్చేసి క్రాస్ డైరెక్షన్ లిఫ్ట్ చేయాలి. ఇలా 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 ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. వర్కౌట్ ఫుల్గా కంప్లీట్గా అయ్యేటట్టు చూసుకోండి, మీ పేజ్లో చేయండి, కరెక్ట్గా చేయండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5. మళ్ళీ చేంజ్. 1 2
3 4 5 మళ్ళీ చేంజ్ 1 2 3 4 5 చేంజ్ 1 2 3 4 5 చేంజ్ 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పంచెస్ అండి. ఫ్రంట్ పంచెస్ అంటే ఏం లేదండి, సింపుల్గా హ్యాండ్స్ చెస్ట్ పక్క పెట్టుకోండి, చెస్ట్ని కంప్లీట్ క్లోజ్ చేసుకోండి, కంప్లీట్ పంచ్ అండ్ అగైన్ ఎండింగ్ పొజిషన్ కావాలి. ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండ్ చేయండి, మళ్ళీ బ్యాక్ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్. ఓకేనా? సేమ్ వే 1 2 1 2 ఇలా 30 సెకండ్స్ కంప్లీట్లీ పని చేస్తూనే ఉండాలి నాన్ స్టాప్. ఓకేనా? ఓకే 3 2 1 స్టార్ట్. పంచెస్ 1 2 3 4 keep on going, counting punches, right, keep on going, 20 more seconds, keep on doing, nice punches, punching, last 10 more seconds, punching, right, good, last 3 2 1 relax. నెక్స్ట్ వచ్చేసి జాగింగ్ అండి. ఫస్ట్ డే మనం స్లో మార్చ్ చేసాం కదా, ఇలా నార్మల్ పేస్ అని. ఈరోజు దాన్ని కొంచెం హై ఇంటెన్సిటీ చేద్దాం. ఇలా జాగింగ్ ఒకటి స్పాట్లో ఉండి చేయాలి, కంటిన్యూస్ 30 సెకండ్స్ చేయాలి. ఓకేనండి? రెస్ట్ తీసుకొని 10 more seconds, లాస్ట్ 5 seconds, 3 2 1 go, start, jog, right, good, jog, nice. 30 seconds వరకు ఇలానే జాగ్ చేస్తుండండి. కీప్ ఆన్ డూయింగ్ బాయ్స్. గుడ్ గుడ్ గుడ్. పొజిషన్లో సింగిల్ పొజిషన్ ఉండడానికి ట్రై చేయండి, నైస్. లాస్ట్ 3 seconds, 2 1 రిలాక్స్. 30 seconds రెస్ట్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పుష్ వాల్ అండి. జనరల్గా ఇక్కడ ఒక వాల్ ఉందనుకోండి, దాన్ని పుష్ చేస్తే ఎలా బ్యాక్ పోతాం, సో అలానే ఇది ఒకటి వాల్ పుష్ అనేది. సో వాల్ పుష్ ఎలా చేయాలంటే చెస్ట్ పక్కన హ్యాండ్స్ పెట్టుకోండి, ఇలా కంప్లీట్గా పుష్ చేయండి. హ్యాండ్స్ పెట్టుకోండి, పుష్ చేయండి. ఇక్కడ హ్యాండ్స్ పక్క పెట్టుకున్న బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. 3 2 1 go, start. 1 2 3 4 5 6 7 8 9 keep on doing. మంచిగా స్ట్రైట్ పెట్టుకోండి, రైట్, గుడ్. కీప్ ఆన్ డూయింగ్. లాస్ట్ 5 seconds, 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ట్విస్ట్ అండి. సైడ్ ట్విస్ట్ అంటే ఏం లేదండి, సింపుల్గా హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, ఇలా అయినా పెట్టుకోండి, ఫింగర్స్ అయినా జాయిన్ చేసుకొని ఎలా అయినా మీ కంఫర్ట్తో పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఓకేనా? లెగ్స్ అనేది షోల్డర్ బీట్ తీసుకోవాలి. ఓకే? ఇలా ట్విస్ట్ అయినప్పుడు హెడ్ కూడా ట్విస్ట్ కావాలి. హెడ్ని న్యూట్రల్ పొజిషన్లో పెట్టద్దు, బాడీతో పాటు హెడ్ని ట్విస్ట్ చేయాలి, మళ్ళీ ట్విస్ట్. ఓకే? లెట్ us start in 5 seconds. 3 2 1 start. 1 2 3 4 5 6 7 good. Keep on going. 30 seconds వరకు చేస్తూనే ఉండాలి. రైట్, నైస్, గుడ్. బాడీని అలా టైట్ చేయకండి, లూజ్గా పెట్టుకోండి. రైట్, కంఫర్టబుల్తో ట్విస్ట్ చేయండి. రైట్, లాస్ట్ 5 seconds. 3 2 1 రిలాక్స్. సో చూసారు కదా, ఇవి మన ఇవాళ ఫస్ట్ డే 5 వేరియేషన్స్ అండి. ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం కదా, ఇలానే 2 sets ఇంకా కంప్లీట్ చేద్దామండి. సో నిన్న మనం 2 minutes బ్రేక్ ఇచ్చాం కదండి. యాక్చువల్లీ అది చాలా కంఫర్టబుల్ బ్రేక్, బట్ మీకు అది ఎక్కువ అనిపిస్తే 1 break ట్రై చేద్దాం. ఓకేనా? సో ఈరోజు మనం 1 minute బ్రేక్ తీసుకొని చూద్దామండి. సో 1 minute బ్రేక్ అయిపోగానే అగైన్ విల్ గో ఫర్ సెకండ్ సెట్. 1 minute బ్రేక్. వాటర్ తాగాల్సిన వాళ్ళు వాటర్ తాగండి, రెస్ట్ తీసుకోండి, ఏమైనా స్ట్రెచెస్ కావాలంటే స్ట్రెచింగ్ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి.
20 more seconds. సెకండ్ సెట్కి రెడీ అవ్వండి. టెన్ మోర్ సెకండ్స్. పొజిషన్స్లోకి వచ్చేసేయండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చి క్రాస్ని, ఓకేనా? 5 seconds స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. క్రాస్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Keep on going. 30 seconds. 30 seconds. 30 seconds. బాడీ స్ట్రైట్గా పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉంచండి. రైట్, గుడ్. 30 seconds వర్క్ చేస్తుండండి. లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. 30 seconds రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పంచెస్. సేమ్ గుర్తున్నాయి కదా, 1, 2. ఒకటి ఎండ్ అయినాకనే ఇంకో స్టార్ట్ చేయాలి. సో ఫ్రంట్ పంచెస్ చేయడం వల్ల మీ ఆర్మ్స్ అనేది కూడా ఫ్రీ అవుతూ ఉంటాయి, ఓకేనా? నీట్గా చేయండి. చెస్ట్ అప్ ఉంచాలి. ఫ్రంట్ పంచెస్ చేసా, బాడీని డౌన్ చేయకండి, ఓకేనా? కంప్లీట్గా హ్యాండ్ ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ ఇలా ట్విస్ట్ చేయండి, ఓకే? లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కీప్ ఆన్. 30 seconds వర్క్ చేస్తుండాలి. నైస్, 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 నైస్. గుడ్, గుడ్, గుడ్. లాస్ట్ 10 seconds. 5, 4, 3, 2, 1 రిలాక్స్. గుడ్. రెస్ట్ తీసుకోండి 30 seconds వరకు. నెక్స్ట్ వచ్చేసి జాగింగ్ అండి. జాగింగ్ లాస్ట్ టైం కొంచెం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయింది. సింగిల్ పొజిషన్లో చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సింగిల్ స్పాట్ చేయండి. 10 more seconds. పొజిషన్ తీసుకోండి. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. గుడ్. జాగ్ చేస్తున్నాను. పర్లేదు, హ్యాండ్స్ ఇలా పెట్టుకోవచ్చు, సైడ్కి పెట్టుకోండి, పర్లేదు ఇలా పెట్టుకోండి. రైట్, క్లోజ్ చేసుకొని ఫిస్ట్. రైట్. నైస్, నైస్, నైస్ గైస్. 10 more seconds. Good, good. Keep on going. 10 more seconds. Last 5, 3, 2, 1 రిలాక్స్. గుడ్ అండి. ఇది లాస్ట్ టైం కంటే చాలా బెటర్ వచ్చింది, ఓకేనా? చలో లాస్ట్ సెట్ అండి. సైడ్ ట్విస్ట్. సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు మీరు బాడీని స్టిఫ్గా పెట్టకండి, కంఫర్టబుల్ ఫ్రీగా తీసుకోండి. షోల్డర్ విడ్త్ లెంత్ తీసుకోండి నీట్గా, ఓకేనా? ఇలా పైకి పెట్టకండి. చెస్ట్ ముందు పెట్టుకోండి. నీట్గా ట్విస్ట్, 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 ఓకేనా? చలో 3 seconds. 2, 1 స్టార్ట్. రైట్, రైట్, గుడ్. 3, 4, 5, 6, 7, గుడ్. 8, 9, 10, 11, 12, 13. Keep on going. 10 more seconds. Nice. Last 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో 5th వేరియేషన్ వచ్చేసండి పుష్ వాల్స్, ఓకేనా? పుష్ వాల్స్ ఐడియా ఉందిగా. కంప్లీట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఓకేనా? కంపల్సరీ ఇది చేసేటప్పుడు నీట్గా చేయండి. తక్కువ రెప్యుటేషన్స్ వచ్చినా పర్లేదు, బట్ నీట్గా చేయండి, కంప్లీట్గా చేయండి, ఓకేనా? 5 more seconds. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4. Breathe in, breathe out, breathe in, breathe out. Right. 5, 6, 7, 8. Good. 9. Chest up చేసుకోండి. 10, 11, 12, 13. Last 5 seconds. 3, 2, 1. Relax. సో ఇప్పుడు మనం మళ్ళీ 1 minute బ్రేక్ తీసుకున్నాను.
సో ఈరోజు వర్కౌట్స్లో మనం చూసాం కదండి. సో క్రాస్ నీ వల్ల ఇలా క్రాస్ నీ వల్ల మన హిప్ అనేది ఎక్స్టెండ్ అవుతుందండి. ఓకేనా. అండ్ ఫ్రంట్ పంచెస్ వల్ల మన ఆర్మ్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది. జాగింగ్ అనేది మంచి కార్డియో, మీకు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడనే మన కార్డియో కూడా కంప్లీట్ ఫుల్గా అయిపోతుంది. అండ్ పుష్ వాల్ వల్ల చెస్ట్ కూడా వర్క్ అవుతుంది. సైడ్ ట్విస్ట్ వల్ల మళ్ళీ హిప్ అనేది కూడా వర్క్ అవుతుంది. ఓకేనా. 20 more seconds. Ten more seconds. Positions లోకి వచ్చేసేయండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చి క్రాస్ నీ. ఓకేనా. 5 seconds లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ పొజిషన్ క్రాస్ నీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Last 10 seconds. Keep on doing, keep on doing. 5 more. 3, 2, 1. Relax. Positions తీసుకోండి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయితే పర్లేదు. సో నెక్స్ట్ వేస్ వచ్చి ఫ్రంట్ పంచెస్ అండి. ఓకేనా. 20 more seconds బ్రేక్. లాస్ట్ 15 seconds. 10 more seconds. ఫ్రంట్ పంచెస్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోండి సైడ్కి, ఇలా కాదు ఇలా. ఓకేనా. ఓకే. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3. గుడ్ గుడ్ గుడ్. కీప్ ఆన్ పంచింగ్, కీప్ ఆన్ పంచింగ్. 30 seconds పంచ్ చేస్తూనే ఉండండి. నైస్ నైస్. పంచింగ్ చేస్తూనే ఉండండి. నైస్ నైస్. 15 more seconds. రైట్. చాలా బెటర్ చేస్తున్నాను. 15 more seconds. లాస్ట్ 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జాగింగ్. ఓకేనా. సేమ్ పొజిషన్ ఉండాలని ట్రై చేయండి. ఒకటే స్పాట్లో కంప్లీట్గా జాగ్ చేయాలని ట్రై చేయండి. ఓకేనా. మ్యాక్సిమం వీలైనంత పేస్లో చేయండి. లాస్ట్ 10 seconds. పొజిషన్స్. 5, 3, 2, 1 స్టార్ట్. జాగ్ jog jog. Good good good. Nice. Right. Super అండి, సూపర్. గుడ్ గుడ్ గుడ్. సేమ్ పొజిషన్ సేమ్ పొజిషన్ సేమ్ పొజిషన్ బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. సేమ్ పొజిషన్ జాగ్ చేస్తూ ఉండండి. ఓన్లీ ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. ఓకే. 30 seconds రెస్ట్ అండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఆర్మ్స్ మొత్తం ఫ్రీ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. పొజిషన్లో ఉండండి, రిలాక్స్ అవ్వండి, పొజిషన్లో ఉండండి. ఓకే. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసండి పుష్ వాల్. ఓకే. సో ఇంకొక ఫ్యూ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 5 more seconds. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3. గుడ్. 4. 30 seconds వరకు వీళ్ళు పుష్ చేస్తూనే ఉండాలి. 5, 6, 7, 8, 9, 10, 11. చెస్ట్ అప్ చేయండి. రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 3 seconds. 2, 1 రిలాక్స్. 30 seconds బ్రేక్ తీసుకోండి. లాస్ట్ వచ్చేసి సైడ్ ట్విస్ట్ అని. సైడ్ ట్విస్ట్ చేసాం. మళ్ళీ చెప్తున్నా, ఆర్మ్స్ అనేది చెస్ట్ ముందు పెట్టుకోండి. లెగ్స్ లెంత్ అనేది షోల్డర్ విడ్త్ అంటే ఏం లేదండి, షోల్డర్ ఎంత ఉందో అదే లెంత్ కింద ఉండాలి. ఓకేనా. స్టార్ట్ చేద్దామండి. లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 1, 2, 1, 2,
1 2 1 2 1 2 1 2 10 more seconds. Keep on doing. Side is good. Last 5 seconds. 3 2 1 relax. Nice అండి. చూసారు కండి మన సెట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ డే 3 కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం రెస్ట్ పీరియడ్ అనేది 1 minute తీసుకున్నాం. ఒకవేళ మీకు బ్రేక్ టైం అనేది సరిపోలేదు అనుకుంటే నిన్నట్లానే 2 minutes తీసుకోండి. ఓకే ఎక్కువ అయింది అనిపిస్తే రెస్ట్ టైం ఈ రోజులా 1 minute తీసుకోండి. ఓకే రెస్ట్ ఎక్కువ తక్కువ అని ఎందుకు అంటున్నా అంటే ఈ వర్కౌట్స్ అనేది చాలా సింపుల్ అండి. కొంతమందికి రెస్ట్ పీరియడ్ తగ్గి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు. ఒకవేళ మీకు టైర్డ్ అనిపిస్తే ఎక్కువ తీసుకోండి 2 minutes లేదా 1 minute తీసుకోండి. ఓకేనా? చూసేసారు కదా, ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. రేపు డే 4 మళ్ళీ కలుద్దాం. సో విన్నర్ కదండి ట్రైనర్ కిషోర్ గారు చెప్పినట్లుగా ప్రీవియస్గా మనం 2 minutes బ్రేక్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు 1 minute బ్రేక్ తీసుకున్నాం. అకార్డింగ్ టు యువర్ బాడీ స్టామినా మీరు బ్రేక్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.